ఐఎమ్ సారీ. ఆ రోజు నువ్వు నాతో ఎంతో సరదాగా గడపాలనుకున్నావు, కానీ నేనే మత్తుగా నిద్రపోయాను. ఆ లోపం ఈ రోజు తీర్చేస్తా. ఐఎమ్ సారీ మోహన్, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను వచ్చింది ఊరికే వెళ్ళడానికి కాదు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళడానికి. పిచ్చిదానా, ఆ రాజాగాడు నువ్వు కలిసి ఆడిన నాటకం నాకు తెలియదు అనుకున్నావా? దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. మా రాజా కాబోయే భార్య మీద చేయడానికి నీకు ఎంత ధైర్యం? మర్యాదగా విడిచిపెట్టు, లేకపోతే నీ అంతు తెలుస్తాం. రామ్మా, వీడి సంగతి రాజా తెలుస్తాడు. సార్, నేను చూస్తుండగానే వీడి టాక్సీ డ్రైవర్లు జైలు ఎత్తుకుపోయారు. అబద్ధం, ఇది ముమ్మాటికి అబద్ధం. చెయ్యని నేరాన్ని నా మీద మోపితే సహించాను, కానీ నీతికి నిలబడి పనిచేసే మా టాక్సీ డ్రైవర్ల మీద అనవసరంగా అపాదం వేస్తే మాత్రం సహించనండి. నిస్సందేహంగా వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇవ్వవలసిన 4 ఇచ్చేసి మీ పోలీస్ పద్ధతుల్లో ట్రై చేస్తే తప్ప నిజం చెప్పడు. అంచేత దయచేసి అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అరెస్ట్ చేయమనగానే అరెస్ట్ చేయడానికి పోలీసు వారు మీరు జీతాలు ఇచ్చి పెట్టుకున్న నౌకర్లు కాదండి. జయ 18 ఏళ్ళు నిండిన మేజర్, నేను మేజర్ని. మేజర్ అయిన ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి హిందూ న్యాయ శాస్త్ర ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి కదండి. ఎస్, ఆఫ్ కోర్స్. మేజర్ అయిన అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు ఆమె తల్లిదండ్రులకు లేదు కదండి. లేదు. జయ నేను ప్రేమించుకున్నాను కంప్లైంట్ లో వాళ్లే రాశారు. జయను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాళ్లే జయను ఎక్కడో దాచేశారని నేను కంప్లైంట్ ఇస్తున్నాను. దయచేసి చెకప్ చేయండి సార్. నా కూతురు మీద కంప్లైంట్ చేయడానికి వాడికే హక్కుంది. జయ మీకు కూతురైతే నాకు కాబోయే భార్య. భాస్కరరావు గారు, దిస్ ఈజ్ పోలీస్ స్టేషన్. నా సమక్షంలోనే మీరు ఇలా మాట్లాడటం భావ్యంగా లేదు. ఒక నేరస్తుడి మాటలను సపోర్ట్ చేయడం మీకు మాత్రం భావ్యంగా ఉందా? నిజానిజాలు తేలే వరకు ఎవరిని నేరస్తుడిగా నిర్ణయించలేం భాస్కరరావు గారు. పైగా అతను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. అయితే మేం చెప్పే దాంట్లో లేదంటారా? ఉందో లేదో మేము ఎంక్వైరీ చేసి కానీ నిర్ణయించలేం. అంటే మీ దృష్టిలో ఒక టాక్సీ నడుపు బ్రతికే డ్రైవర్ కి అవసరమైతే 1000 టాక్సీలు కొనగల నాలాంటి వాడికి తేడా లేదన్నమాట. చట్టం ముందు పేద గొప్ప అంతా ఒక్కటే. చక్రం తిప్పిన మహామౌలే చట్టం ముందు తలవంచక తప్పలేదు. మనం ఎంత? ఓహో, అలాగా. సరే, నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేశాను మాత్రం అనుకోకండి. ఇంతకంటే పై లెవెల్లో, కాదంటే ఇంకా పెద్ద లెవెల్లో వస్తాను. మీ అంతా చూస్తాను. మీరు ఏ పై లెవెల్లో ఎంత పెద్ద లెవెల్లో ప్రయత్నించినా అన్యాయాన్ని సమర్థిస్తారని మాత్రం అనుకోకండి. అది చూస్తాను. రామోహన్, క్షమించండి సార్. చేసిన తప్పు ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. కానీ చెయ్యని నేరాన్ని నా మీదకి నెట్టి ఇదంతా మా టాక్సీ డ్రైవర్లు చేశారనేసరికి కాస్త ఆవేశపడాల్సి వచ్చింది. దట్స్ ఆల్ రైట్. ఇందులో నిజానిజాలు మేం తెలుస్తాం. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్.